ఎందరో మహానుభావులు అందరికీ నా యొక్క వందనములు. ఈరోజు మనం కుసుమోపదేశం అనే పద్యభాగం చూద్దామండి. ఈయన కవిగారు. ఈయన యొక్క పేరు వానమామలై వరదరాచార్యులు. ఈయన కాలం 1912 నుండి 1984 వరకు. ఈయన జన్మస్థలం మడికొండ, వరంగల్ జిల్లా. ఇతని రచనములు పోతన చరిత్రం, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, భోగి నిలాస్యం, కూలిపోయే కొమ్మ, రైతుబిడ్డ మొదలగునవి. ఇతని యొక్క బిరుదములు అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి. ఇతని యొక్క వీరి శైలి తేట తెలుగు పద ప్రయోగాలతో సులభంగా ఉంటుంది. మొదటి పద్యం చూద్దామండి. పుష్పమా నీదు చరితము పూర్ణమగును, ఒక్క రేనెళ్లలో నేమి దక్కె నీకు, మంచి వాసనల నెడందు నుంచి కొనియు, చిత్రవర్ణాల పోషను చేసి కొనియు. దీని యొక్క అర్థం ఏంటంటే, అనేక రకాల అందమైన రంగులను అద్దుకొని మంచి వాసనలతో గుండెల్లో నింపుకున్నావే ఓ పుష్పమా, జీవితం ధన్యమైంది. ఎప్పుడు నిన్ను చూశాక, నిన్ను దాన్ని వాడినాక, తాకినాక, కానీ 1-2 రోజుల నీ జీవిత కాలంలో నీకు మిగులుతున్నదేమిటి? అంతే కదా, దానికి తగిన రోజులు ఎన్ని, 1-2 అంతే, తర్వాత అది చనిపోతుంది అని దీని యొక్క అర్థం. కడుపు నిండరా దేన పాల్గొడుచుచుండు, తీగటయ్యులన్ముదముతో నూగుచుంటి, వగ్రిమస్థానమున క్షణమగవైతి, కూర్చుతేనెన తుమ్మెదల్ గుడిచిపోయే. అంటే కడుపు నిండా పాలు తేనెలను నింపుకొని తీగల ఉయ్యాల మీద సంతోషంగా ఊగుతుంటావు. చిన్నారి కొమ్మును నువ్వు పూయగానే నీలోని తేనెలను తుమ్మెదలు తాగిపోతాయి. కానీ ఎందుకు నీకు ఆ 1 రోజే 2 రోజులే చివరిగా ఉంటుంది అని చెప్తున్నారు కవిగారు. ఇక్కడ చూడండి, ఈ బాలబాలికలందరూ ఎంత ముద్దుగా ఆడుతున్నారో ఈ గార్డెన్లోని. అందమెల్లన మట్టిలో నడిగిపోయే, కోమలత నెల్లయుండల కుమల చేసే, ఆ సువాసనన్ వాయువు లపహరించే, నొక్క రెన్నాళ్లలో ఏమి దక్కే నీకు. పుష్పమా, నీ అందమంతా మట్టి కింద అణిగిపోతుంది, నీ సౌకర్యమంతా సంతోషంగా ఊగుతుంటుంది, ఎండలకు కుమిలిపోతుంది. కానీ నీ వాసనలు కాలి దొంగలిస్తున్నారు. కానీ 1-2 రోజులతో నీ జీవితం నాశనం అవుతుంది అని చెప్తున్నారు. రాలిపడి మాతృపూపాజ దేలుమనుట, ఉన్న 2 నెలలు నవ్వుచు నుండుమనుట, యునికి కగ్రిమ స్థానమే ఎప్పుడనుట, వణి సువాసన వలె కీర్తి వైభవములు. ఈ భూమిపైన నువ్వు రాలినప్పుడు పువ్వు మాతృభూమికి పూజ చేయమని సందేశిస్తుంది. తనలాగే జీవించి ఉన్న 2 రోజులు నవ్వుతూ బతకమని చెబుతుంది. కొమ్మపైనే పూస్తూ ఉంటే ఉన్నత స్థానంలో ఉండాలని నిరూపిస్తుంది. లోకంలో మన కీర్తి ప్రతిష్టలు పూల సువాసనలాగా వ్యాపించేదని కోరుకుంటున్నారు ఇక్కడ మన యొక్క కవిగారు. చాలా బాగుంది కదండి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు కలదు. పగటిపూట వికసించే పుష్పాలేవి, రాత్రివేళ మాత్రం వికసించే పుష్పాలేవి? ఇది మీకు తెలిస్తే నాకే కమెంట్ చేయండి. వ్యాప్తి గావింపు మనుట ఈ వసుధపైని, విత్త మదియో మధుకార వృత్తి సేయు, బీదలకి తేనెవలే పంచివేయు మనుటో, యుట్టి లోకసారే వారుతూ కెవనికేని. తుమ్మెదలకు తానేనే పంచినట్టి మన వద్దనున్న ధనాన్ని బీద సాధులకు పంచిపెట్టాలని చెబుతున్నాం కదా. ఇలా లోకానికి సేవ చేసే వారికి ఉన్నత స్థానం తప్పక దొరుకుతుందండి. పువ్వు దేవతల తల మీద కదా స్థానం సంపాదించేది. పూల అందాలకు సుందరీమణులు కూడా తలదించుతారని ఇక్కడ మన కవిగారు చెబుతున్నారు. పెత్తనము దేవతల తలన్బీట మిడదే, అందమున సుందరుల తల క్రింద గాదే, మా ఎంతరాంగాల మాధురిమ సొంపు, మా ఎదల నదయించు మంచి వాసన పెంపు. ఓ మానవుల్లారా, మన హృదయంలోని మాధుర్యం, అందం, మా మనసులో ఉండే సువాసనలు మీలో ఉన్నాయా అని మనకు చెప్తుంది ఇక్కడ. అని మిమ్మల్ని ఎప్పుడు వేలకొలం చేసినట్లుగా నవ్వుతుంటారు ఎందుకు? అలాగే మనుషులు ఉన్న స్థాయిని అందుకోగలరా? మమ్మల్ని ముత్యాల ముక్కు పుడకగా అలంకరించుకుంటారా? మీ మనమ్ములు గలదే యో మానవుల్లారా అనుచు మమ్మ పరిహాసనుడుతు గతి నిత్యము, నవ్వుదువే యో చిన్న పువ్వు కోమలిరా, మా వల్ల మీరు తలమానికలగుతారా. అంటే చూడండి, మనుషులకు కూడా ఒక ప్రశ్నిస్తుంది ఈ పూలంతను. మీలో అలాంటి ముత్యాలుండి మనుషులు ఉన్నారా?
మేము పూలదండలుగా మరి మీ మెడలో వేలాడుతూ ఉదయాలకు అత్తుకుని పోతున్నాము కదా అని చెబుతుంది ఇక్కడ. మా తీరు ముక్కు ముత్యాలకు దురే మీరు, మా దండాలకు గలము మరలు కొనదెట్లు, అత్యంత ప్రేమతో నలుముకొనదెట్లు, అనుచుమయు ప్రతి దినమున పసిడిగించే ననవు, నవ్వుటే ఈ రీతి పువ్వ కోమలిరో. అంటే మీ యొక్క మెడల మేము వేలాడుతున్నాము, మీ ఎదలకు తాకుతున్నాము, అలా మీరు సాటి మనుషులను హృదయాలకు హత్తుకొని సహృదయముతో ఉంటారా అని పూలు మనుషులను సున్నితంగా ప్రశ్నిస్తున్నాయి. ఎప్పుడూ మనము ఏమో ఒక మాటకు మనము హస్బెండ్ వైఫ్ కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు ఎవరైనా కానీ చూడండి, ఏదో ఒక మాట వరుసకు మనము ఒకరికొకరు విడిచిపోరు, ఏమైనా జగడం చేసుకుని దాన్ని కొనసాగిస్తున్నారే. కాబట్టి మనుషులు కూడా చూడండి పువ్వులాగా ఉండాలని పువ్వులు కోరుకుంటున్నాయి. ధన్యవాదములండి. తప్పక మీరు చదవాలని కోరుకుంటున్నాను.